హంద్రీనీవా జలాలతో రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుడితే సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజల కలను సాకారం చేస్తున్నారని వారన్నారు. ట్యాంకర్ల ద్వారా కాలువలో నీళ్లు సరఫరా చేసి కుప్పానికి నీరు తెచ్చామంటూ జగన్ ప్రభుత్వం ఓట్ల కోసం అసత్య ప్రచారం చేసుకుంది అంటూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులు బాగుండాలి, రైతు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, సంపద పంటల ద్వారా కూడా పెంచాలి అనేటటువంటి ఆలోచన చేసి ఈరోజు మీరందరూ చూస్తే కియా మోటార్స్ తీసుకొచ్చారు. అక్కడ ఉండేటువంటి భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, అక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈరోజు బెంగళూరుకు కావాల్సినటువంటి మెజారిటీ కాయగూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అనంతపూర్ జిల్లా ఒక హబ్లాగా మారిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి. ఆ రోజు అక్కడ ప్రాబ్లం వచ్చి పంటలు ఎండిపోతుంటే ఫైర్ ఇంజిన్లు మొత్తాన్ని, రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు అన్నింటినీ అనంతపూర్ తెచ్చి రెయిన్ గన్స్ పెట్టేసి పంటలు కాపాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, 100% రైతుల క్షేమాన్ని కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అలాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా కూడా త్వరలో రైతులందరూ కూడా అండగా నిలబడిపోయేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ, దయచేసి ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని జరుగుతున్న అభివృద్ధి మీద అనవసరమైన విష ప్రచారాలు చేయకుండా ఈ సంక్షేమం, అభివృద్ధి రెండింటిని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని మంచిగా అభినందించాల్సిన అవసరం ఉంది. అలా అభినందించే విధంగా మీకు సద్బుద్ధి రావాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ, రేపు హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదలబోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన సారథ్యంలో 2047 విజన్ అయితే ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందేలాగా చేసేదానికి అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో, అద్భుతమైన ప్రాజెక్టులో ఒకటి హంద్రీనీవా. మనందరికీ తెలుసు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హంద్రీనీవా ప్రాజెక్టుని 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చాలనే లక్ష్యంతో ఈ హంద్రీనీవా ప్రాజెక్టుని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే హంద్రీనీవాకు సంబంధించిన అన్ని పనులు చాలా వేగవంతంగా జరిగాయి, మనందరికీ తెలుసు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి ఏ విధంగా ధనయజ్ఞం చేశారో మనందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాయలసీమకి అన్యాయం చేశారో మనం గత 5 సంవత్సరాల్లో కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం హంద్రీనీవా ద్వారా నీళ్ళు ఇస్తాను, రాయలసీమని సుభిక్షం చేస్తాననే లక్ష్యంతో
చెప్పిన సమయానికే రేపు మల్యాల వద్ద ఈ హంద్రీనీవాకు సంబంధించిన నీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దగ్గర 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో రాష్ట్రానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు బేరీజ్ వేసుకుంటే ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆయుపట్టుగా ఉంటుందో అది పోలవరం కావచ్చు, హంద్రీనీవా కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఇలా ఏ విషయంలో అయినా గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏమంటే విషయ పరిజ్ఞానం కానీ చిత్తశుద్ధి కానీ రెండూ లేకుండా కేవలం దబాయించుకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ హడావిడి చేసుకుంటూ లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేసి ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సొంత బాగోగుల గురించి కానీ వాళ్ళకి పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పరిపాలించిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు చూస్తే హంద్రీనీవా కంప్లీట్ కాకుండానే కంప్లీట్ అయిపోయినట్టు హడావిడి చేసేసి ఎలక్షన్ ముందు కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చేసామని చెప్పి 2 ట్యాంకుల్లో ఒక గేట్ పెట్టించి ట్యాంకుల ద్వారా నీళ్లు తోలించి దాన్ని రిలీజ్ చేసి ఓహో ఆహో అని చెప్పి హడావిడి చేసి ఓట్లు కలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ అదంతా ఉద్యుత్తుని ప్రజలు గ్రహించి ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పారనేది మీ అందరూ చూశారు. అదేవిధంగా అమరావతి ఉక్కుపచ్చలాగా రైతులు 30,000 ఎకరాలు కేవలం రైతులకు మన రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళందరూ వాళ్ళ సొంత నేలను సమర్పిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కక్ష కట్టి ఆ అమరావతి రాజధానిని ఏ విధంగా దాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేశాడో, ఏ విధంగా రైతులందరినీ ఇబ్బంది పెట్టాడో, వాళ్ళని దాదాపు 2-3 సంవత్సరాలు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో, జైలుకి పంపించాడో మీ అందరూ చూశారు. కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్ని మొబ్బపెట్టి ఉపయోగించుకోవాలనే ఒకే ఒక ఆలోచనతో తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. ఆనాడు వచ్చి ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేసి చాలా వైరల్ కూడా అయిందని, బటన్ నొక్కి నేను నీళ్లు వదిలానని చెప్పనేసి చెప్తే సాయంత్రానికి బాడుక్కి తీసుకొచ్చిన గేట్లు కూడా తీసుకుపోయిన సంగతి మన మీడియా మిత్రులకి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అలా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ 12 నెలల్లోనే రమారమి బ్యాలెన్స్ ఉన్న పనుల్లో 80% పనులు పూర్తి చేసి ఈ ఆగస్టు కల్లా పనులు పూర్తి చేసి రేపు అక్టోబర్ నాటికి కుప్పంకి హంద్రీనీవా నీళ్లు వదలాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పనేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ఇంకా రేపు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎన్నో సంస్థలు వస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ఎంతో నీటి అవసరాలు ఉన్నాయి. చాలా ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కొన్ని కంపెనీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కంపెనీలకు కూడా చాలా నీటి అవసరాలు ఉన్నాయని చెప్పనేసి 3,000 పైచిలుకు కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు గండికోట నుంచి కుప్పానికి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి 2 సంవత్సరాల లోపలే, 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపలే